హాయ్ ఎవరీవన్. సో ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ట్విన్ ప్రైమ్ నంబర్ కవల ప్రధాన సంఖ్య అంటే ఏంటో నేర్చుకున్నాం. అలాగే ఫస్ట్లీ మనం ఏం చేద్దామంటే ఈ ట్విన్ ప్రైమ్ నంబర్లో ట్విన్ అని వర్డ్ ఉంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ట్విన్కి సంబంధించి జనరల్ మీనింగ్ చూద్దాం. సో ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం యాజ్ పర్ ఇంగ్లీష్ డిక్షనరీ మనకి ట్విన్ అంటే టూ అని అర్థం. ఏంటండి? సో ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం ట్విన్ అంటే టూ అని అర్థం. అలాగే మనం జనరల్గా మూవీస్ కానీ సీరియల్స్ కానీ చూస్తున్నప్పుడు ఒకేసారి ఎట్ ఏ టైం ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు డాక్టర్స్ వచ్చి ఏం చెప్తారు, మీకు ట్విన్స్ పుట్టారు, సో ఇద్దరు పుట్టినప్పుడు ట్విన్స్ పుట్టారని చెప్తారు కదా. సో మనం ఏం చేయాలి, ఇక్కడ ట్విన్ అంటే టూ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కవల ప్రధాన సంఖ్య అంటే ఏంటి, సో సింపుల్గా నేర్చుకున్నాం. సో ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే టూ నెంబర్స్ తీసుకోవాలి. జాగ్రత్త అండి. సో టూ నెంబర్స్ తీసుకోవాలి. ఈ టూ నెంబర్స్ మనకి ట్విన్ ప్రైమ్స్ అవ్వాలి అంటే ఈ రెండు సంఖ్యలు మనకి కవల ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే టూ రూల్స్ ఉన్నాయి. ఏంటా టూ రూల్స్ అంటే, ఫస్ట్ నువ్వు ఏవైతే టూ నెంబర్స్ తీసుకుంటున్నావో, ఏవైతే రెండు సంఖ్యలు తీసుకుంటున్నావో ఆ టూ నెంబర్స్ కూడా మనకి ఫస్ట్లీ ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. అగైన్ ఐమ్ రిపీటింగ్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఈ మనం ఏవైతే టూ నెంబర్స్ తీసుకున్నామో ఈ టూ నెంబర్స్ కూడా ట్విన్ ప్రైమ్స్ అవుతున్నాయి కదా చెక్ చేయాలి అంటే మనం ఏవైతే రెండు సంఖ్యలు తీసుకుంటున్నామో ఈ రెండు సంఖ్యలు కూడా మనకి కవల ప్రధాన సంఖ్యలు అవుతున్నాయి కదా చెక్ చేయాలంటే మనం టూ రూల్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఏంటో టూ రూల్స్, నువ్వు ఏవైతే టూ నెంబర్స్ తీసుకున్నాం ఈ రెండు కూడా టూ నెంబర్స్ అనుకున్నాం, ఈ రెండు కూడా మనం రెండు సంఖ్యలు అనుకున్నాం. సో రూల్ ఏంటి, ఫస్ట్ రూల్ ఏంటి, మనం ఏవైతే టూ నెంబర్స్ తీసుకున్నామో ఆ టూ నెంబర్స్ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. ఏంటండి, మనం ఏవైతే టూ నెంబర్స్ని ఇవి ట్విన్ ప్రైమ్స్ అవుతున్నాయా కాదా, ఇవి కవల ప్రధాన సంఖ్యలు అవుతున్నాయా కదా అని చెక్ చేయాలనుకున్నామో ఆ టూ నెంబర్స్ కూడా ఫస్ట్ కండిషన్ ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. తర్వాత ఏం చేయాలనుకున్నారు, మనం ఏవైతే టూ నెంబర్స్ తీసుకున్నామో ఆ టూ నెంబర్స్ని కూడా మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ అంటే ఏంటి, మైనస్ చేయాలి. సో మనం ఏవైతే టూ నెంబర్స్ తీసుకున్నామో ఫస్ట్ అవి ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, ప్రధాన సంఖ్యలు అవ్వాలి. తర్వాత ఏం చేయాలి, ఆ టూ ప్రైమ్ నెంబర్స్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వాల్యూ ఎంత రావాలి, టూ రావాలి. సో ఈ విధంగా మనకు ఒకవేళ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆన్సర్ కానీ వాల్యూ కానీ టూ వస్తే ఆ నెంబర్స్ మనం ఏమని చెప్పిస్తామంటే ట్విన్ ప్రైమ్స్ అంటాము, కవల ప్రధాన సంఖ్యలు అంటాం. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తే జాగ్రత్త ఉండండి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, మనకు నచ్చిన ఏవైనా టూ నెంబర్స్ మనం తీసుకోవచ్చు, మనకు నచ్చిన ఏవైనా రెండు సంఖ్యలు మనం తీసుకోవచ్చు. ఇక్కడ దాకా అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ తీసుకున్న రెండు నెంబర్లు కూడా ఈ తీసుకున్న రెండు సంఖ్యలు కూడా మనకి ట్విన్ ప్రైమ్స్ అవ్వాలి అంటే కవల ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే ఫస్ట్ ఏం చెక్ చేయాలి, ఈ టూ నెంబర్స్ కూడా మనకి ఏమవ్వాలి, ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, ప్రధాన సంఖ్యలు అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి, కన్ఫామ్ గా మనకి టూ నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, ప్రధాన సంఖ్యలు అవ్వాలి. ఆఫ్టర్ దట్ తర్వాత ఏం చేయాలి, మనం ఏవైతే ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నామో అంతే కదా, ఈ రెండు నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్సే. సో తర్వాత మనం ఏం చెక్ చేసుకోవాలి, ఈ టూ నెంబర్స్ కూడా మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, మైనస్ చేయాలి. సో మైనస్ చేసిన తర్వాత ఒకవేళ మనకు ఆన్సర్ కనుక టూ వస్తే సో ఆ నెంబర్స్ మనం ఏమని చెప్పి పిలుస్తామంటే ట్విన్ ప్రైమ్స్ అంటాము, కవల ప్రధాన సంఖ్యలు అంటాం. చూడండి సో డెఫినేషన్ చూడండి. ఇంకొక పాయింట్, ఫస్ట్ మనం ఏం చేస్తాము, రెండు నెంబర్స్ తీసుకుంటున్నాం, తర్వాత రెండు నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అవునా కాదా, ప్రధాన సంఖ్యలు అవునా కాదా చెక్ చేసుకున్నాం. ఆ రెండు ప్రైమ్ నెంబర్స్ అయిన తర్వాత మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. చూడండి సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఈ సబ్ట్రాక్ట్ ని మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమని చెప్పి పిలుస్తామంటే డిఫరెన్స్ అంటాము. సో డిఫరెన్స్ అన్న సబ్ట్రాక్షన్ అన్న రెండు కూడా సేమ్, బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు మీరు చెప్పండి ట్విన్ ప్రైమ్ నెంబర్ సంబంధించి డెఫినేషన్ మీరు చెప్పండి. ఎలా చెప్పాలి, మీరు ఏదైతే చేస్తున్నారో దాని డెఫినేషన్ కింద చెప్పాలి. మనం ఏం చేస్తున్నాం సార్, ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ రెండు తీసుకుంటున్నాం అంతేనా. స్టార్టింగ్ మనం ఏం చేస్తున్నాం, టూ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటున్నాం, ఆ తర్వాత ఆ రెండిట్లో ఏం చేస్తున్నాం సార్, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం సార్. బట్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్ట్రాక్ట్ అంటే మీనింగ్ ఏంటి, డిఫరెన్స్. ఇప్పుడు అండి మనం టూ ప్రైమ్, చూడండి మనం టూ ప్రైమ్ నెంబర్స్ ని ఏం చేస్తాం చెప్పాలి, సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. సో సబ్ట్రాక్ట్ అన్న డిఫరెన్స్ అన్న రెండు ఒకటే. సో మీకు ఎప్పుడైనా సరే మ్యాథ్స్ లో ఏదైనా క్వశ్చన్ లో డిఫరెన్స్ అని కనబడితే, ఐ మీన్ ఫైండ్ ద డిఫరెన్స్ అని కనబడితే మీరు ఏం చేయాలి, అక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఈ ట్విన్ ప్రైమ్ నెంబర్ సంబంధించి మనం టూ ప్రైమ్ నెంబర్స్ ను కూడా డిఫరెన్స్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇఫ్ ద డిఫరెన్స్ అంటే ఏంటి, సబ్ట్రాక్ట్ చేయండి వేటిని, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏవైనా టూ నెంబర్స్ ట్విన్ ప్రైమ్స్ అవ్వాలంటే ఫస్ట్లీ అవి ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, ప్రైమ్ నెంబర్స్ మాత్రమే అవ్వాలి. ఒకవేళ ప్రైమ్ నెంబర్స్ కాకపోతే అవి ట్విన్ ప్రైమ్స్ కావు. సో ఇఫ్ ద డిఫరెన్స్ సబ్ట్రాక్షన్ చేయండి వేటిని
ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో డిఫరెన్స్ అనేది సబ్ట్రాక్షన్ అనేది ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే చేయాలి, కాంపోజిట్ నెంబర్స్ చేయకూడదు. రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. చూడండి మనం తీసుకునే ఇందాక చెప్పా కదా, ఈ 2 మార్కులు 2 నెంబర్స్ అనుకోమని చెప్పాను కదా, కానీ కండిషన్ ఏంటి, ఈ 2 నెంబర్స్ కూడా మనకి ప్రైమ్సే అవ్వాలి, ప్రధాన సంఖ్యలు అవ్వాలి. ఓన్లీ ఆ 2 ప్రధాన సంఖ్యల మధ్య మాత్రమే మనం సబ్ట్రాక్షన్ చేయాలి, డిఫరెన్స్ చేయాలి. సో ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఎంత రావాలి, సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత రావాలంట, ఈజ్ 2. సో నువ్వు ఎప్పుడైతే 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చేస్తావో, నువ్వు ఎప్పుడైతే 2 ప్రధాన సంఖ్యల మధ్య తీసివేత చేస్తావో, వ్యత్యాసం చేస్తావో, అప్పుడు నీకు ఆన్సర్ ఎంత రావాలి, 2 రావాలి. సో ఆ విధంగా వస్తే దెన్ దే ఆర్ కాల్డ్, దే అంటే ఏంటి, ఆ 2 ప్రైమ్ నెంబర్స్ ఏమని చెప్పిస్తామంటే ట్విన్ ప్రైమ్స్ అంటాం. మనం ఇందాక ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో, ఇందాక మనం కాన్సెప్ట్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో డెఫినేషన్ కూడా మీకు అదే చెప్పారు, కొత్తగా ఏం రాయలేదు. సో ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, 2 నెంబర్స్ తీసుకోవాలి, బట్ ఆ 2 నెంబర్స్ మస్ట్ బి ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. తర్వాత ప్రైమ్ నెంబర్స్ ఏం చేయాలి సార్, సబ్ట్రాక్షన్ చేయాలి సార్. సబ్ట్రాక్షన్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు. ఇన్ మ్యాథ్స్ సబ్ట్రాక్షన్ ఇంకొక పేరు ఉంది, ఏంటి ఆ పేరు, డిఫరెన్స్. సో 2 ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్ చేస్తే ఎంత రావాలి, 2 రావాలి. సో ఆ విధంగా 2 వస్తే దెన్ దోస్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ట్విన్ ప్రైమ్స్. క్లియర్? ఇప్పుడు తెలియని చూడండి, 2 ప్రధాన సంఖ్యలు, అంతేగా మనం ఫస్ట్ 2 సంఖ్యలు తీసుకోవాలి, కానీ ఆ 2 సంఖ్యలు కూడా మనకి ఏమై ఉండాలి చెప్పాలి, వెరీ గుడ్, ప్రధాన సంఖ్యలే అవ్వాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చిన నెంబర్ 2 తీసుకొని సార్ ఆన్సర్ 2 వస్తుంది, అవి మనకి కవల ప్రధాన సంఖ్యలు అవుతాయని చెప్పకూడదు. నువ్వు తీసుకున్న 2 సంఖ్యలు కూడా కంపల్సరీ ఏమవ్వాలి, ప్రధాన సంఖ్యలు అవ్వాలి. ఆ 2 ప్రధాన సంఖ్యలు తీసుకున్నాం, తర్వాత ఏం చేయాలి సార్, తీసివేత చేయాలి సార్. వెరీ గుడ్. తీసివేతనే మన మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా తెలుగులో చెప్పాలంటే వ్యత్యాసం అనొచ్చు, లేదు అంటే భేదం అనొచ్చు. సో వ్యత్యాసం అన్నా భేదం అన్నా రెండింటికి మీనింగ్ ఏంటి, తీసివేత చేయడమే. సో 2 ప్రధాన సంఖ్యలు తీసుకొని వాటి మనం ఏం చేయాలి, వ్యత్యాసం చేయాలి. సో వ్యత్యాసం చేసిన తర్వాత మనకు ఆన్సర్ ఎంత రావాలి, 2 రావాలి. సో ఈ విధంగా 2 ప్రధాన సంఖ్యల మధ్య వ్యత్యాసం 2 వస్తే అటువంటి సంఖ్యలు ఏమని చెప్పిస్తాం, కవల ప్రధాన సంఖ్యలు అంటారు. సో ఇక్కడ దాకా అర్థమైందా? సో ఈ ట్విన్ ప్రైమ్ సంబంధించి రెండే రెండు రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ రూల్ ఏంటి సార్, 2 నెంబర్స్ తీసుకోవాలి సార్. సరిపోదు, 2 నెంబర్స్ కాదు, నువ్వు తీసుకున్న 2 నెంబర్స్ కూడా చెప్పండి ప్రైమ్ నెంబర్సే అవ్వాలి. నువ్వు తీసుకున్న 2 సంఖ్యలు కూడా మనకి ప్రధాన సంఖ్యలు అవ్వాలి. సో దట్ ఈస్ ద రూల్ 1. దెన్ వాట్ ఈస్ ద రూల్ 2? రూల్ 2 ఏం చెప్తుంది, నువ్వు ఏవైతే 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటున్నావో, నువ్వు ఏవైతే 2 ప్రధాన సంఖ్యలు తీసుకుంటున్నావో ఆ రెండింటిని ఏం చేయాలి, వెరీ గుడ్, సబ్ట్రాక్షన్ చేయాలి, తీసివేత చేయాలి. సో తీసివేత చేసినాక సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత నీకు వాల్యూ ఎంత రావాలి, ఆన్సర్ 2 రావాలి. సో ఈ విధంగా ఆన్సర్ 2 వస్తే సో ఆ ప్రైమ్ నెంబర్స్ ఏమని చెప్పి పిలుస్తామంటే ట్విన్ ప్రైమ్స్ అంటాము, కవల ప్రధాన సంఖ్యలు అంటాం. క్లియర్గా అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత ఈ కాన్సెప్ట్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి బోర్డుకి వస్తుంది 1 2 3 4 5 6 7 8. ఇక్కడ నేను 8 ఎగ్జాంపుల్స్ రాశాను. ఈ 8 ఎగ్జాంపుల్స్లో ఏవి ట్విన్ ప్రైమ్స్ అవుతాయి, ఏవి ట్విన్ ప్రైమ్స్ కాదో చెప్పండి. సో తెలియజేయండి, ఇక్కడ మీకు 8 ఎగ్జాంపుల్స్ రాశాను. ఈ 8 ఎగ్జాంపుల్స్లో ఏవి మనకి కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి, ఏవి మనకి కవల ప్రధాన సంఖ్యలు అవ్వవు చెప్పండి, చూసి చెప్పండి. సో ఫస్ట్ ఇది తీసుకున్నారండి, 5 3 తీసుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి 5 3 అనేది ట్విన్ ప్రైమ్స్ అవుతుందా అవదా, కవల ప్రధాన సంఖ్యలు అవుతుందా అవదా చూసి చెప్పండి. ఫస్ట్ కండిషన్ చెక్ చేయండి. మన ట్విన్ ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ సంబంధించి ఏం నేర్చుకున్నాం, నువ్వు ఏవైతే 2 నెంబర్స్ తీసుకుంటావో ఫస్ట్ కండిషన్ ఏంటి, ఆర్ ఫస్ట్ రూల్ ఏంటి, ఆ 2 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. ఆ 2 సంఖ్యలు కూడా మనకి ప్రధాన సంఖ్యలు అవ్వాలి. చూడండి చెక్ చేసి చెప్పండి, 5 అనేది ప్రైమ్ నెంబర్ అవునా కదా చూసి చెప్పండి. ఒకవేళ మీకు ప్రైమ్ నెంబర్స్ మైండ్లో లేకపోతే ఏంటండి, ప్రైమ్ నెంబర్స్ మనకు జనరల్గా 1 to 100 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని, ఆ 25 ప్రైమ్ నెంబర్స్ ఏంటి అని చెప్పి లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఒకవేళ ప్రైమ్ నెంబర్స్ మీ మైండ్లో లేకపోతే చూడండి, ఇవన్నీ కూడా ఏంటి 1 to ఇవ్వండి, ఇవన్నీ కూడా మనకి 1 to 100 అంటే 1 నుంచి 100 మధ్యలో ఉండే ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్. మీకు ఒకవేళ మైండ్లో లేకపోతే ఇక్కడ చూసి చెప్పండి, 5 అనేది ప్రైమా కాదా, ఇదిగోండి ఎస్ 5 అనేది ప్రైమ్, ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. ఫ్రమ్ 1 to 100 దేర్ ఆర్ 25 ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 3 అనేది ప్రైమా కాదా, 3 అనేది ప్రధాన సంఖ్య అవునా కాదా చూసి చెప్పండి. ఎస్ ఇదిగోండి. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యిందా లేదా, వాట్ ఇస్ ద ఫస్ట్ కండిషన్, సార్ మనం తీసుకున్న 2 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి సార్, ప్రధాన సంఖ్యలు అవ్వాలి అయినాయి కదా. ఎస్ ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. రెండో కండిషన్ కూడా చెక్ చేయాలి. ఓకే, రెండో కండిషన్ ఏంటి సార్, ఆ 2 నెంబర్స్ మనం తీసివేత చేస్తే సబ్ట్రాక్షన్ చేస్తే
సబ్ట్రాక్షన్ కి మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొక పేరు ఉంది, ఏంటి? డిఫరెన్స్. ఎస్, ఈ రెండిట్లు మనం మైనస్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 5 - 3. వెరీ గుడ్. 2. ఇప్పుడు చెప్పండి, ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకి ట్విన్ ప్రైమ్ అవుతుందా అవదా చెప్పాలి. వెరీ గుడ్, అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చెప్పండి. సో ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 నెంబర్స్ మనకి ట్విన్ ప్రైమ్ కవల ప్రధాన సంఖ్య అవుతుందా కదా చూసి చెప్పాలి. ఫాస్ట్ చెప్పాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఆ 2 నెంబర్స్ అనేవి మనకి ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అవునా కదా చెక్ చేయాలి. సో 7 అనేది ప్రైమా? ఎస్ ప్రైమే. 5 అనేది ప్రైమా? ఎస్ ప్రైమ్ నెంబరే. ఇది ప్రధాన సంఖ్య, ఇది ప్రధాన సంఖ్య. ఫస్ట్ రూల్ అనేది సాటిస్ఫై అయింది. దెన్ వాట్ ఈస్ ద సెకండ్ రూల్? ఆ రూల్ ఏంటి సార్? ఆ 2 నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే, తీసివేసి చేస్తే 2 రావాలి సార్. చేసి చెప్పండి. 7 - 5 వాట్ ఇస్ ద వాల్యూ? 2. వెరీ గుడ్, అయిపోయింది. ఫస్ట్ రూల్ సాటిస్ఫై చేసింది, సెకండ్ రూల్ సాటిస్ఫై చేసింది. ఏం సాటిస్ఫై చేసింది? ఈ 2 నెంబర్స్ సాటిస్ఫై చేసింది. సో ఇట్ ఈస్ ఆల్సో ట్విన్ ప్రైమ్ కవల ప్రధాన సంఖ్య. వాట్ అబౌట్ థర్డ్ సమ్? సో థర్డ్ సమ్ చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి సార్? ఈ 2 నెంబర్స్ ప్రైమా కాదో చెక్ చేయాలి సార్. ఎస్ ప్రైమ్ నెంబర్సే. దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 13 - 11. వెరీ గుడ్. 2. సో ఇది కూడా మనకి ప్రైమ్ నెంబరే. అండ్ ఇది కూడా మీరు చెక్ చేయండి, ఇది ప్రైమ్ అవుతుంది. ఇది కూడా చెక్ చేయండి, ఇది కూడా ప్రైమ్ అవుతుంది. ఇది కూడా చెక్ చేయండి, ఇది కూడా మనకి ప్రైమ్ అవుతుంది. సారీ ప్రైమ్ కాదు, ట్విన్ ప్రైమ్ అవుతుంది. సో 7th క్వశ్చన్ కూడా మనకి ట్విన్ ప్రైమ్ అవుతుంది. అండ్ 8th క్వశ్చన్ కూడా మనకి ట్విన్ ప్రైమ్ అవుతుంది. ఏంటిది? కవల ప్రధాన సంఖ్య అవుతుంది. ఇక్కడ మీకు అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జాగ్రత్త. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేయండి. సో ఇక్కడ నేను 3 ప్రాబ్లమ్స్ రాసా. జాగ్రత్తగా వచ్చండి. కనబడితే 3 ప్రాబ్లమ్స్. ఎస్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ట్విన్ ప్రైమ్ నెంబర్ కవల ప్రధాన సంఖ్య అనే కాన్సెప్ట్ అర్థమైంది. అలాగే మనం ఒక 8 ఎగ్జాంపుల్స్ చూసాం కదా. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మైండ్లో పెట్టుకొని ఈ 3 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి. చెప్పండి. సో ఫస్ట్ క్వశ్చన్, దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్, దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ మనకి ట్విన్ ప్రైమ్ నెంబర్ అవుతుందా అవదా? కవల ప్రధాన సంఖ్య అవుతుందా? చెప్పండి. సే ఎస్ ఆర్ నో. సే ఎస్ ఆర్ నో. ఇక్కడ రాసిన అక్కడ ఏముంది? 11,9 ఉంది. చెప్పండి. ఈ 2 నెంబర్స్ మనకి ట్విన్ ప్రైమ్ అవుతుందా అవదా? కవల ప్రధాన సంఖ్య అవుతుందా? చాలా మంది చేసే మిస్టేక్ చెప్పనా? 11 - 9 = 2 వచ్చింది కదా సార్. ఈ 2 నెంబర్స్ కూడా మనకి ట్విన్ ప్రైమ్ అవుతాయని చెప్పి 10లో దగ్గరగా 8 స్టూడెంట్స్ ఇదే ఆన్సర్ చెప్తారు. 11 - 9కి సంబంధించి ట్విన్ ప్రైమ్స్ అవుతాయి, కవల ప్రధాన సంఖ్యలు అవుతాయని చెప్పేస్తారు. కానీ నిజం చెప్పండి, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏవైనా 2 నెంబర్స్ మనం ట్విన్ ప్రైమ్ అవుతాయా కదా చెక్ చేయాలి అంటే 2 రూల్స్ అని మనం వెరిఫై చేసుకోవాలి. వాట్ ఇస్ ద ఫస్ట్ రూల్? సార్ ఆ 2 నెంబర్స్ కూడా చెప్పండి. ఆ 2 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, ప్రధాన సంఖ్యలు అవ్వాలి. సో 11 అనేది ప్రైమ్ నెంబరే. దెన్ వాట్ అబౌట్ 9? ఇజ్ ఇట్ ఏ ప్రైమ్ నెంబర్? అది మన ప్రధాన సంఖ్య అవుతుందా చూసి చెప్పండి. 9 ఎక్కడైనా ప్రైమ్ నెంబర్స్ లో ఉందా? కాదు. దిస్ ఇస్ కాంపోజిట్ నెంబర్. 9 అనేది మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. నేను మీకు చెప్పింది ఏంటి? ఈ 2 నెంబర్స్ కూడా అక్కడ 2 నెంబర్స్ ఉంటాయి కదా, ఆ 2 నెంబర్స్ కూడా ప్రైమ్ అవ్వాలి. ఒకటి ప్రైమ్ నెంబర్ అయ్యి ఇంకోటి ప్రైమ్ నెంబర్ కాకపోతే ఈవెన్ దో మీకు డిఫరెన్స్ 2 వచ్చినా అవి మనకి ట్విన్ ప్రైమ్స్ కావు. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఇది మనకి ట్విన్ ప్రైమ్ నెంబర్ కాదు. క్లియర్గా అర్థమవుతుందా? నీకు డిఫరెన్స్ 2 వచ్చినంత మాత్రాన ట్విన్ ప్రైమ్ అవ్వవు. ఏమవ్వాలి? ఆ 2 నెంబర్స్ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, ప్రధాన సంఖ్యలు అవ్వాలి. సో సెకండ్ వన్ ఆన్సర్ చెప్పండి, ఫాస్ట్ చెప్పండి. సో సెకండ్ వన్లో మనకి 2 నెంబర్స్ ఏంటివి? 15 ఒకటి, నెక్స్ట్ 13 ఒకటి. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. అవి ట్విన్ ప్రైమ్స్ అవుతాయా అవ్వా చూసి చెప్పండి. సో వాట్ ఇస్ ద ఫస్ట్ కండిషన్? ఐ మీన్ రూల్ ఏంటి సార్? 2 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అవుతాయి కాదో చెక్ చేయాలి సార్. చేయండి మరి. 15 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా అవుదా చెప్పాలి ఫాస్ట్గా. 15 అనేది మన ప్రధాన సంఖ్య కాదు కదా. ఎస్, పోయింది ఇక్కడ. ఇంకా తర్వాత మనం ఏం చెక్ చేయొద్దు. ఫస్ట్ రూలే ఫెయిల్ అయింది కదా, సెకండ్ రూల్ ఎందుకు? మీరు అనొచ్చు సార్ 15 - 13 2 వచ్చింది కదా సార్. 2 ఒకటి వస్తే సరిపోదు బాబు. మనం డిఫరెన్స్ చేసిన తర్వాత, వ్యత్యాసం చూసిన తర్వాత మనకు ఆన్సర్ 2 వస్తే సరిపోదు. ఆ 2 నెంబర్స్ కూడా ప్రైమ్స్ అవ్వాలి, ప్రధాన సంఖ్యలు అవ్వాలి. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ అదే. ఈ 2 సబ్ట్రాక్ట్ చేసి 2 వచ్చింది సార్. ట్విన్ అంటే ఏం చెప్పారు? 2 అని చెప్పారు. మనకు టాలీ అయింది. ఈ 2 నెంబర్స్ కూడా మనకి ప్రైమ్ ట్విన్ ప్రైమ్ అవుతుందని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంది. కాదు, మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఈ పాయింట్స్ మైండ్లోకి వెళ్ళిపోవాలి. ట్విన్ ప్రైమ్ అవ్వాలంటే ఆ 2 నెంబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవ్వాలి? ప్రైమ్స్ అవ్వాలి. ఆ తర్వాత సబ్ట్రాక్షన్ చేసి 2 రావాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే అవి మనకి ట్విన్ ప్రైమ్స్ అవుతాయి, కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో 15 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి సో ఇంకా ఇది మనకి ట్విన్ ప్రైమ్ అయ్యే ఛాన్సే లేదు. లాస్ట్ ప్రాబ్లం 33, 31 చూసి చెప్పండి. కనీసం ఇదే మీరు ఆన్సర్ చేయాలి. సో 33, 31 అనేది ట్విన్ ప్రైమ్ అవుతుందా అవదా? కవల ప్రధాన సంఖ్య అవుతుందా అవదా? అవ్వదు. వెరీ గుడ్. సో ఎందుకు రీజన్ చెప్పండి. ఈ సెట్ అనేది మనకి, ఆ పేర్ అనేది మనకి ఎందుకు ట్విన్ ప్రైమ్ నెంబర్ అవ్వదు చూసి చెప్పాలి.
ఎందుకు అంటే సార్ 33 అనేది చెప్పాలి, 33 అనేది ప్రైమ్ నెంబర్ కాదు సార్. వెరీ గుడ్. 31 ఏంటి మళ్ళీ ప్రైమ్ నెంబరే. ఒకటి ప్రైమ్ అయ్యింది, ఇంకోటి ప్రైమ్ కాలేదు. కానీ మనం ట్విన్ ప్రైమ్ అవ్వాలంటే రెండు కూడా ప్రైమ్లే అవ్వాలి, రెండు కూడా మనకి ప్రధాన సంఖ్యలే అవ్వాలి. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్విన్ ప్రైమ్ నెంబర్, కవల ప్రధాన సంఖ్య. సో అర్థమైంది, అర్థం కదా? ఓకే, ఈ క్లాస్లో మనం ఏదైతే చెప్పుకున్నాం దాన్ని ఒకసారి రివైజ్ చేద్దాం. మనం ఈ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? వాట్ ఈజ్ ఏ ట్విన్ ప్రైమ్ నంబర్, కవల ప్రధాన సంఖ్య అంటే ఏంటి? సో టూ నెంబర్స్ మనకి ట్విన్ ప్రైమ్ అవ్వాలి అంటే, రెండు సంఖ్యలు మనకి కవల ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే 2 కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి? నువ్వు ఏవైతే 2 నెంబర్స్ తీసుకున్నావో ఆ 2 నెంబర్స్ కూడా, నువ్వు ఏవైతే 2 సంఖ్యలు తీసుకున్నావో ఆ 2 సంఖ్యలు కూడా ప్రైమ్ నెంబర్ అవ్వాలి, ప్రధాన సంఖ్యలు అవ్వాలి. సో దిస్ ఇస్ ద రూల్ 1 ఆర్ దిస్ ఇస్ ద కండిషన్. దెన్ వాట్ ఇస్ ద సెకండ్ కండిషన్? రూల్ 2 ఏంటి? సార్ ఆ 2 నెంబర్స్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే, సబ్ట్రాక్ట్ మీన్స్ వాట్? ఏం చేయాలి? మైనస్ చెయ్యాలి. సో ఈ సబ్ట్రాక్షన్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమని చెప్పిస్తామంటే డిఫరెన్స్ అంటాము. సో మీకు ఎప్పుడైనా సరే ఫైండ్ ద డిఫరెన్స్ అని వర్డ్ వినబడిందంటే అక్కడ మిమ్మల్ని సబ్ట్రాక్షన్ చేయమని అడుగుతున్నారు. అదేనా? సో ఆ 2 నెంబర్స్ మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ ఎంత రావాలంటే 2 రావాలి. సో రెండు ప్రధాన సంఖ్యలు మనం తీసివేత చేస్తే మనకు ఆన్సర్ 2 వస్తే ఆ ప్రధాన సంఖ్యలు మనం ఏమని చెప్పిస్తామండి? కవల ప్రధాన సంఖ్యలు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నంటే చాలా మంది స్టూడెంట్స్ ఈ పాయింట్ మర్చిపోతారు. ఏంటో పాయింట్? నువ్వు తీసుకునే 2 నెంబర్స్ కూడా ఫస్ట్ ఏమవ్వాలి? ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. ప్రైమ్ నెంబర్స్ అయ్యి తర్వాత డిఫరెన్స్ చేస్తే 2 రావాలి. అప్పుడు మాత్రమే ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటారు, కవల ప్రధాన సంఖ్యలు అంటారు. సో ఇదండి ఈరోజు కాన్సెప్ట్. ఈరోజు కాన్సెప్ట్ అందరికి అర్థం చెప్పనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.